కారు పాటోళ్ళందరూ వరుస పెట్టి మరి షయ్యి పార్టీలకు లైన్లు కట్టుడేందో గాని ఎంపీ ఎలక్షన్లకు ముందుగానే తెలంగాణలో లీడర్ల నడుమ లొల్లులు బగ్గనే అవుతున్నాయి. ఈ ముచ్చట మీద బీజేపీ కాంగ్రెస్ లీడర్లు అయితే ఒకల మీద ఒకరు మాటల తూటాలు వేల్చుకుంటున్నారు. మీ పార్టీ లీడర్లు మాతోని టచ్లున్నారు, ఇక వాళ్ళందరూ షయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇయ్యబోతున్నారని కాంగ్రెస్ లీడర్లు అంటుంటే, లేదు లేదు మేం దలుచుకుంటే కాంగ్రెస్ వాళ్ళనే 60 మందిని పార్టీలో చేర్చుకుంటామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈ ముచ్చట మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్న అయితే షయ్యి పార్టీలకు పెద్ద వార్నింగే ఇచ్చిండు. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. ఇన్నర్ గదా షయ్యి పాటోళ్ల మీద పువ్వుపాటి మహేశ్వర్ రెడ్డి అన్న ఎంత గరం మీదున్నాడో, మా లీడర్ల జోలికత్తే సర్కార్నే కూలగొడతామని చెప్తున్నాడు. అగో ఇంకేమో చెప్తున్నాడు ఇనుండ్రి. కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు. ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒక్కటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం, 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకు మాత్రమే అధికారులు ఉన్నాయి కదా. మరి దాన్ని డివియేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. అధికారంలోకి రాకముందుగాల అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ సర్కారోళ్ళు గిప్పుడెందుకు సైలెంట్ అయినరు అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేసిన లీడర్లందరినీ గిప్పుడు మీ పార్టీలో చేర్చుకున్నారు కాబట్టికే సప్పుడే కూకుంటున్నారా? నియతగల లీడర్లైతే గిప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలే కదా అని ప్రశ్నించుకుంటా బగ్గనే గరమైండు. ఈ ముచ్చట మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సుతం గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. పాడిందే పాట పసుపన్ల దాసరి అని నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. పబ్లిక్ కు ఎన్నుకున్న ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినాం. శాతనైతే పబ్లిక్ కు ఏం కావాలనో తెలుసుకొని కేంద్రం నుంచి నిధుల్ని తెప్పించే పనులను చెయ్యాలే బీజేపీ లీడర్లు. గంతేగాని అక్కరెకరాని మాటలతోని టైంపాస్ చెయ్యొద్దు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా. చూడాలే మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయే వరకు ఇంకెందరు పార్టీలు మారుతారో, లీడర్ల నడుమ ఇంకెన్ని పంచాదులు ముదురుతాయో పోన్రి.